ఖమ్మం నుంచి నేను మరి పెద్ద ఎత్తున ఢిల్లీ వరకు పోయి సోనియా గాంధీ గారి దగ్గర పోయి మేమందరం బదులాడుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ వాటన్నిటిని పక్కన పెట్టి ఇవాళ ఏదైతే సంఘటితం ప్రజాస్వామ్యం ఏదైతే భారతదేశం శాంతియుత దేశంగా ఉన్నదో ఈ శాంతియుత దేశంలో అలజడి రేపుతున్నటువంటి పాకిస్తాన్కి బుద్ధి చెప్పేటటువంటి దానిలో యావత్ మిలిటరీకి మనం అందరం సంఘటితంగా కార్మిక వర్గం అంటే ఎప్పుడు కష్టపడేటటువంటి తత్వం, కష్టపడేటటువంటి దానిలో కూడా వారి కష్టంలోంచి వారి శ్రమలోంచి వారి శరీరం నుంచి వచ్చేటటువంటి చెమట నుంచి సంపాదించేటటువంటి ఒక రూపాయి అయినా సరే 10 రూపాయలైనా సరే 100 రూపాయలైనా సరే ఒక్క రోజు వేతనాన్ని ఇవ్వాలని చెప్పి ఈ ఐక్య వేదిక నుంచి నిర్ణయించడం ఏదైతే ఉందో దాన్ని ముందుగా చొరవ చేసినటువంటి నా మిత్రుడు మరి దయానంద్ గారికి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు నందికంటి సాయి కుమార్ గారు ప్రసంగిస్తారు. వేదిక పైన ఉన్న పెద్దలందరికీ నమస్కరిస్తూ ఈరోజు మనకు ఏప్రిల్ 22వ తారీఖు పెహల్గాంలో కొంతమంది టూరిస్టులు అక్కడ ఆహ్లాదకరంగా అక్కడ ఉన్నప్పుడు ఈ విధంగా అకస్మాత్తుగా ఒక 3 ఉగ్రవాదులు వచ్చి ఈ విధంగా చేయడం చాలా బాధాకరమైన విషయం. దీనికి మన ప్రభుత్వం వెంటనే కాకుండా ఎన్నోసార్లు క్యాబినెట్ మీటింగు, ఆల్ పార్టీ మీటింగు పెట్టి ఈ విధంగా సింధూర్ ఆపరేషన్ అనేది చేసింది. ఈ సింధూర్ ఆపరేషన్లో వాళ్ళ ఉగ్రవాద స్థావరాలు ఏవే ఉన్నాయో అవి గుర్తించి 9 స్థావరాల పైన ఈ విధంగా అటాక్ చేసింది. దానికి బదులుగా వాళ్ళు మనము 7వ తారీఖు సుమారు పొద్దున 1:05 నుంచి 1:45 ప్రాంతంలో ఈ విధంగా సింధూర్ దాడి చేస్తే దానికి ప్రతిఘటనగా వారు మన ఎయిర్ డిఫెన్స్ ని ఛేదించడానికి ప్రయత్నం చేసింది. కానీ వాళ్ళు చేయలేకపోయారు. వాళ్ళ దగ్గరనేమో ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయి, మన భారతదేశంలో ఎక్కడా ఉగ్రవాద స్థావరాలు లేదు. వాళ్ళు మన ఎయిర్ డిఫెన్స్ ని ఛేదిద్దామనుకున్నారు, ఛేదించలేకపోయినరు. సో ఇక్కడ కూడా మనమే పై చేయిలో ఉన్నాం. అంతేకాకుండా వాళ్ళ ఆర్థిక స్థితి చాలా చాలా దయనీయస్కరంగా ఉంది. ఇంకా వాళ్ళ దగ్గర మొన్న రీసెంట్ గా F-16 అనే ఫైటర్ జెట్ ని కూడా భారతదేశం దానిపైన అటాక్ చేసి అది కూడా కూల్చేసింది. కనుక ఏ దేశమైనా, ప్రపంచంలో ఏ దేశమైనా మనం చేసిన సింధూర్ ఆపరేషన్ ని మెచ్చుకుంటుంది. ఎందుకంటే ఉగ్రవాదాన్ని ఏ దేశం సహించదు. ఈ యుద్ధాలు అనేటివి జరగడం వల్ల పాకిస్తాన్ మాత్రం ఆర్థికంగా చితికిపోయింది కనుక వాళ్ళకి పెద్దగా ఏం నష్టం లేదు. కానీ ఈ యుద్ధం ఎక్కువ రోజులు జరిగితే, ఇదే విధంగా జరిగితే భారతదేశంలో ఒక పెద్ద రకంగా ఇన్ఫ్లేషన్ వస్తుందా అనే ఆలోచన కూడా వస్తుంది. కనుక ఈ యుద్ధాన్ని కూడా తొందరగా ముగించాలని నా ఆలోచన. అంతేకాకుండా ఈ మనకిప్పుడు బార్డర్ స్టేట్స్ అయిన పంజాబ్, రాజస్థాన్, మళ్ళీ హర్యానా, చండీగఢ్ ఈ ప్రాంతంలో కూడా ఇప్పుడు ప్రెసెంట్ బ్లాక్అవుట్ చేసి నార్మల్ పీపుల్, సివిలియన్స్ కి కూడా చాలా కష్టమవుతుంది. అక్కడ సైరన్లు మోగించి అక్కడ ఉన్న ప్రజలను బయటకు రావద్దని కోరుకుంటున్నారు. కనుక ఎక్కువ రోజులు యుద్ధం జరిగితే మామూలు సివిలియన్స్ పైన కూడా దీని ఎఫెక్ట్ పడేటట్టు ఎక్కువగా ఉన్నది. సో ఇక్కడ ఎవరో కొంతమంది ఒక రూమ్ లో కూర్చొని దేశంలో యుద్ధ వాతావరణాన్ని సృష్టించి ఈ యుద్ధం జరిగేటట్టు చేస్తున్నారు. అక్కడ వాళ్లకు ఇక్కడ వీళ్లకు ఎవరైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో వాళ్ళకి ఏమైతే లేదు. అమాయకులైన సైనికులు, ప్రజలు కూడా పెద్ద ఎత్తున చనిపోకముందే ఈ యుద్ధాన్ని ముగిస్తే అందరికీ మంచిది. ఈ యుద్ధాల వల్ల నష్టం ఎక్కువ ఉంటది కానీ లాభం తక్కువ ఉంటది. కనుక ఒక దేశము ఇంకో దేశంలో వచ్చి ఈ విధంగా చంపితే మాత్రం మనం ఖాళీగా ఉండకుండా, మనం సైలెంట్గా ఉండకుండా దాని చర్య లెక్క ఈ సింధూర్ ఆపరేషన్ పెట్టినరు. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే మన నేవల్ కూడా రంగంలోకి దిగింది. మన INS విక్రాంత్
ఆ షిప్లతోటి కూడా ముందుకు సాగుతుందని తెలిసింది. సో ఏ దేశంలో ఈవెన్ వెపన్స్ లో చూసుకున్నా, ఎయిర్ డిఫెన్స్ దాంట్లో చూసుకున్నా, నేవల్ దాంట్లో చూసుకున్నా మనం ఎన్నో విధాలుగా పాకిస్తాన్ కంటే మెరుగున్నాం. ఈ పాకిస్తాన్ కి కూడా ఏ దేశము ఇప్పటి వరకు పెద్ద ఎత్తున సపోర్ట్ చేయలే. ఒక చైనా అనేది ఒక మాట విషయంలో సపోర్ట్ చేసింది, మెటీరియల్స్ లో చేయలే. కనుక రానున్న రోజులల్లా ఈ యుద్ధం తొందరలో ముగియాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన దయానంద్ గారికి, ఇక్కడ విచ్చేసిన అందరికీ నమస్కారాలు తెలుపుతున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. పోరాటాల రామన్న వారు ఉద్యమకారులు, తెలంగాణ దళిత ఉద్యమకారుల ఫోరం ప్రధాన కార్యదర్శి. జై హింద్, జై భారత్. ఈరోజు తెలంగాణ స్వతంత్ర సమరయోధుల ఫోరం, వివిధ తెలంగాణ ఉద్యమకారులు, పెద్దలు మరి కలిసి సింధూర్ జరుగుతున్నటువంటి ఈ పోరాటానికి మద్దతుగా ఉండాలని చెప్పి పెద్దలు గొల్లపల్లి దయానందన్న గారి అధ్యక్షన జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో యావత్ ప్రజలంతా, భారతదేశ ప్రజలంతా ఒక కుటుంబీకులుగా ఆలోచన చేయాలని చెప్పి సందేశం తెలంగాణ ఉద్యమకారుల నుంచి వెళుతా ఉంది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆలోచన చేయాలని భారతీయులకందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు మన కుటుంబంపై ఇతరులు ఎవరైనా కన్నేసి వేరే విషయాల్లో మన మీదికి వస్తున్నప్పుడు మనం ఎట్లయితే సంఘటితం అవుతామో, భారతదేశం మీద జరుగుతున్నటువంటి ఈ పాక్ దాడులు, ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా ఐకమత్యం కావాల్సిన అవసరం ఉందని చెప్పి తెలంగాణ ఉద్యమకారుల దళిత ఫోరం రాష్ట్ర కమిటీ ద్వారా పెద్దలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ప్రజలకు కోరుతా ఉన్నాం. అంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ రాష్ట్రంలో శాంతి నెలకొల్పాలని చెప్పి అందరూ ఏకం కావాలి, ఈ యుద్ధం పాక్ మీద కొనసాగాలి, ఉగ్రవాదం నశించాలని చెప్పి మహార్యాలీ తీసుకోవడం సంతోషంగా వ్యక్తం చేస్తూ, అదేవిధంగా అన్ని పార్టీల నాయకులు, కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకున్నటువంటి నిర్ణయం మీద, చేస్తున్నటువంటి ఈ పోరాటం మీద వారిని కూడా అభినందిస్తూ, మరి భవిష్యత్తులో భారతదేశం శాంతియుతంగా ఉండని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కోరినటువంటి విధానం ఈరోజు మనం అందరం కూడా చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఉందని పెద్దలు ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు ఒక నిర్దేశాన్ని ఇచ్చి ఐకమత్య పోరాటాలకు మనమందరం మద్దతు ఉండాలని చెప్పి కోరడం సంతోషమైన వ్యక్తం చేస్తూ, అంబేద్కర్ గారు కోరినటువంటి విధానం ఈరోజు భారతదేశంలో మేము ఎవరి దగ్గర పోవడం లేదు. భారతదేశంలో మనమే ప్రజాస్వామ్యం పేరుతోని జాతీయ కార్యక్రమాలను చేయకుండా దూరం జరుగుతూ ఉన్నాం. కాబట్టి అక్కడ విదేశాలకు ఇంత తేలంత లేనటువంటి విదేశాలు, పాకట్లు లాంటి దేశాలు మన దేశం మీద కన్ను పెట్టడం దుర్మార్గ వ్యవస్థ అని చెప్పి మనం అందరం కూడా ఐకమత్యంతో పోరాటాలు కొనసాగించాలి, ఇంకా ముందుకు పోవాలి. చాలా ఉన్నది ప్రజాస్వామ్యంలో, ఒక పోరాటం ఒకటే కాదు. ప్రజాస్వామ్యం అంటే అన్ని విధాలా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మనం అందరం కూడా పెద్దల సూచనల మేరకు ఇప్పటికైనా మీరు ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ ఒక విజ్ఞప్తి, చాలా సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల మీద అందరం కూడా ఇదే రకంగా ఐకమత్యంగా ముందుకు తీసుకుపోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, జై హింద్, జై భారత్, నశించాలి ఉగ్రవాదం. మేజర్ చంద్రకాంత్ గారు యుద్ధంలో పాల్గొని అనేక మెడల్స్ సాధించినటువంటి మేజర్ చంద్రకాంత్ గారు వారు ప్రసంగిస్తారు. అందరికీ నమస్కారం. ఫస్ట్ నేను సత్యనారాయణ గారికి, మన దయానంద్ నాయర్ అన్న గారికి, ఆ వేదిక ముందు అందరూ పెద్ద మనుషులకి అందరికీ ధన్యవాదాలు. నాకు ఈ మంచుల ఎక్స్ ఆర్మీ మేజర్ చంద్రకాంత్ గారికి పిలిచిందండి, నాకు చాలా చాలా ధన్యవాదాలు. నాకు చాలా వెరీ అప్రిషియేట్ అనిపించింది. రెడ్డి గారు, మన దయానంద్ అన్న గారు ఈ ప్రోగ్రాం పెట్టి, జాగృత కార్యక్రమం పెట్టి, రకరకాల పార్టీల ఉండి కూడా కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నా అంటే ఇంకా ఈ దేశంకి
మనకు డెమోక్రసీ ఉన్నది, పాజిటివ్నెస్ ఉన్నది. వేరే దేశంలో పాకిస్తాన్లో అట్లా లేదు. పాకిస్తాన్లో ఆర్మీయే అగ్నెస్ట్ ఉన్నది, ఆర్మీ కోసం, ఆర్మీయే సివిల్ కోసం అగ్నెస్ట్ ఉన్నది. కానీ ఈ దేశంలో ఇదొక పాజిటివ్. ఇంకా దేశంలో ఫస్ట్ టైం మన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఒక పాజిటివ్ అటిట్యూడ్ తీసుకొని నేను పేమెంట్ ఇస్తా, మన ఎమ్మెల్యే వాళ్ళ పేమెంట్ 1 డే ఇస్తా, మన స్టాఫ్ వాళ్ళ పేమెంట్ ఇస్తా. దేశంలో ఏ సీఎం గారు చేయలేదు, ఏ యూనియన్ టెరిటరీ చేయలేదు. దానికోసం సీఎం గారికి నేను అందరూ చప్పటి కొట్టి థ్యాంక్స్ పెట్టాలన్న కోరిక సార్. వెరీ గుడ్. ఒక ఇనిషియేటివ్ తీసుకున్నాడు, యంగ్ అండ్ డైనమిక్ సీఎం గారు ఉన్నారు. ఈ సోంటి అందరికీ ఇది రావాలని ఉన్నది. ఇంకా సింధు విషయంలో, సింధు ఎందుకు ఈ సింధు పేరు పెట్టేది, మనలో వాళ్ళు హిందూ ముస్లిమ్స్ అని చెప్పి మన హస్బెండ్ వాళ్ళని కొట్టిండ్రు, లేడీస్ ని కొట్టలేదు. దానికోసమే ఈ సింధు పేరు వచ్చింది. ఇంకొకటి మనము ఇప్పుడు ఎవరు మన ఇద్దరు లేడీస్, ఇద్దరు కమాండర్ అక్కడ స్పీచ్ ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు అని చెప్తే ఈ సింధూర్ కోసమే ఇస్తున్నారు. దానికోసమే మనము మన దేశంది ఇప్పుడు వారు ఇంకా ఒక 10-15 దినాలు నడుస్తుంది, ఇంకా దానికోసం నడవదు అనుకుంటున్నా. ఎందుకో పాకిస్తాన్ కి అంతే వాల్యూ ఉన్నది. 4-5 డేస్ లా ఆయన ఆమినేషన్ ఖతం అయిపోతుంది. దానికోసం నాకు ఈ టైం ఇచ్చిన దానికోసం ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాల అధ్యక్షులు శ్రీ కొప్పరపు వినోద్ కుమార్. వేదికలు అందించిన మరి సభాధ్యక్షులు సత్యనారాయణ గారికి ముందుగా వందనాలు. అదేవిధంగా కృష్ణమూర్తి గారికి, గొల్లపల్లి దయానంద్ గారికి, మరి డొక్క సీతారామయ్య గారికి, పోరాటాల రామన్న గారికి, శంకర్ నాయక్ అన్న, జయదేవ్ అన్న, అందరికీ ఉద్యమ అభినందనలు. మరి మొదటిగా మన మురళీ నాయక్ గారు మరి వీరమరణం పొందారు, జవాన్. వారి గురించి ఒక్క నిమిషం మౌనం పాటిద్దాం పెద్దల అనుమతితో. సింధూర్ ఆపరేషన్ లో మరి మనకు చాలా సంతోషం. ముఖ్యంగా నా పేరు కొప్పర వినోద్ కుమార్. మరి నేను 1969 ఫౌండర్ ప్రెసిడెంట్, తెలంగాణ ఉద్యమ పోరాట సమితి. మరి ఆ రోజులలో చిన్నారెడ్డి పిలుపుని అందుకొని ఉద్యమాన్ని మొదలుపెట్టిన వ్యక్తి కొప్పరపు ఆశీర్వాదం గారు, మా తండ్రి గారు కొత్తడంలో. మరి అదే విధంగా ఉద్యమంలో జై తెలంగాణ నిదానాన్ని తెచ్చిందే, దాన్ని చెప్పిందే మా తండ్రి గారు. మొట్టమొదటిగా తెలంగాణ ఉద్యమంలో అరెస్ట్ అయిన వ్యక్తి కూడా కొప్పరపు ఆశీర్వాదం. ఆ రోజు ఆనాడు మరి గొల్లపల్లి దయానంద్ గారు, అలాగే సంబాన్ చంద్రశేఖర్ గారు, మరి అదేవిధంగా మన బోయినపల్లి నరసయ్య గారు, ఆ విధంగా చాలా మంది ఉన్నారు. వారందరూ కూడా ఆ రోజు స్టూడెంట్ నాయకులు వాళ్ళు మరి ఉద్యమం చేశారు. మరి ఈ వారి కుటుంబం నుండి వచ్చిన వారు నేను మళ్ళీ దూషలో మేము కేసీఆర్ గారితో పాటు ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తులం. సిటీలో హైదరాబాద్ లో మొత్తం ఇక్కడ మాది ప్రాపర్ వచ్చేసి కొత్తగూడెం, ఖమ్మం జిల్లా. మరి ప్రెసిడెంట్ అయితే మరి హైదరాబాద్ లో మొత్తం మేము ఉద్యమాలు చేసినాం, కడ ఉద్యమం కూడా చేసినాం. మరి ఈ ఉద్యమం మనకి ఇప్పుడు ఈ యొక్క యుద్ధం రావడం చాలా బాధాకరం. అసలు మన శాంతిముఖ దేశం మంది అయినా కానీ తప్పని పరిస్థితుల్లో యుద్ధానికి వెళ్లాల్సి వచ్చింది. మరి యుద్ధంలో మరి చాలా మన యుద్ధంకి ముందే మన దేశంలో చాలా మంది మరి తమ కుంకుమ కోల్పోవడం జరిగింది, స్త్రీలు కదా, చాలా బాధాకరం. మరి మన దేశము సార్వత్రిక దేశం అంటే అందరూ కలిసి నివసించే జీవితం, అన్ని మతాల వారి కులమత భేదాలు లేవు. కానీ అలాంటి పరిస్థితి కల్పించారు, అది చాలా బాధాకరం. మరి పాకిస్తాన్ లో మరి యుద్ధం చేయాల్సి వచ్చింది. మరి యుద్ధానికి అవసరమైతే ప్రధాని గారు మరి ఒకరు పిలిపిస్తే, మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు పిలిపిస్తే మేము కూడా వెళ్ళి ఆ యుద్ధంలో పాల్గొనడానికి కూడా సిద్ధం అని ప్రకటిస్తున్నాం. అంతేకాదు మరి ఉద్యమ స్ఫూర్తి కలిగిన వాళ్ళం, తెలంగాణ ఉద్యమ నాయకులం మేము. మరి మరణించినా గానీ మరి బ్రతికినా గానీ మేము యుద్ధంలో మరణించినా కానీ సిద్ధంగా ఉన్నాం. మరి మరణించిన మన భారతీయ మరి వారందరికీ మేము హృదయపూర్వక మా యొక్క నివాళులు అర్పిస్తున్నాం. అంతేకాదు మరి ఇక్కడ ఉన్న వారందరూ కూడా తీసుకున్న ప్రతి నిర్ణయం వెనుక మేము ఉంటాము. ప్రతి క్షణం మేము వారు వెంట ఉంటాము. యుద్ధం ఈ దేశం కోసం మేము కూడా పాల్గొంటాం. మన దేశం మనకు ముఖ్యం, మతాలు ముఖ్యం కాదు, కులాలు ముఖ్యం కాదు, దేశం ముఖ్యం. మనకి దేశం మొదట మనకి. కాబట్టి మరి దయచేసి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ వందనం తెలుస్తున్నాం. జై భారత్. ఓగిరాల వారి సందేశం ఇప్పుడు మన పెద్దలు సూర్యనాయక్ గారు ప్రసంగిస్తారు.
సభాధ్యక్షులు గొల్లపల్లి దయానంద్ గారు, ఈ కార్యక్రమానికి అరేంజ్మెంట్స్ అన్ని చేసినటువంటి గంటా సత్యనారాయణ రెడ్డి గారు, ముందుగా ఈ సభ మొత్తానికి కూడా నా నమస్కారాలు అందరికీ. ఎందుకంటే ఇటువంటి సభలు కమిట్మెంట్ ఉన్నటువంటి వాళ్లే పెడతారు. ఇక్కడ కమిట్మెంట్ లేనోళ్ళు మాత్రం ఇటువంటివి పెట్టరు. ఒక సభ పెట్టినా, ఒక మీటింగ్ పెట్టినా, ఏం పెట్టినా మనకేంది అనేది ఆలోచించే రోజులు ఇవాళ. నేను ఒకటే చెబుతున్నా, భారతదేశంలో ఉన్నటువంటి మనం అంతా ఇవాళ భార్యాభర్తలు, నేను బ్రహ్మచారి నీకు చెబుతున్నా, మీకు బ్యాచిలర్ నేను, ఇవాళ భార్యాభర్తలు అందరూ ఉండోళ్ళు కూడా మేము సుఖంగా బతుకుతున్నాం అంటే ఆ బోర్డర్లో ఉన్నటువంటి మిలిటరీ మన చుట్టాలు కావచ్చు, చుట్టాలు కావచ్చు, వాళ్ళకు ముందు మనం ప్రతిరోజు నమస్కారం పెట్టి అన్నం తినాలి. ఇవాళ మనం సుఖంగా ఉన్నామంటే ఆ మిలిటరీ లేకపోతే మనం ఉండే ప్రసక్తే లేదు. భారతదేశంలో అనేకమైన ప్రాబ్లమ్స్ వస్తాయి మనకు. అందుకు ఐక్యంగా ఉండాలి. మనం అంతా చిన్న చిన్న దీంట్లో ఎస్సీలని కానీ, ఎస్టీలని కానీ, బీసీలని కానీ, ఓసీలని కానీ, రెడ్డి అని కానీ, కమ్మ అనేది రాకూడదు. అందరూ ఐక్యంగా ఉండాలా. కానీ గొప్ప పని చేశాడు మన ముఖ్యమంత్రి గారు. ముందు లీడ్ తీసుకున్నాడు ఆయన. మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లీడ్ తీసుకొని ఆయనే ముందుకు వచ్చేసి అందరికీ ఒక సందేశం పంపించాడు. ఏదో అవసరం అయితే నేను దేనికైనా ఉంటానని. ఇందాక మన గంటా సత్యనారాయణ రెడ్డి గారు, అందరు మేజర్ వీళ్ళందరూ చెప్పినట్టు ఇవాళ మనం ఈయన ఐక్యంగా లేకపోతే తరిమి కూడా కడతారు. ఇవాళ పాకిస్తాన్ దగ్గర ఏమి లేవు. ఇండియా అంత పవర్ఫుల్, ప్రపంచంలోనే చాలా పవర్ఫుల్ ఇవాళ ఇండియా. అటువంటి ఇండియాలో ఉన్నటువంటి మనం అంతా కూడా ఏకం కావాలా. అంతేగాని మనకేం జరగటం లేదు. నువ్వు భార్యాభర్తలు ఇద్దరు సుఖంగా పండుకోవాలంటే కూడా వాళ్ళు అనేకమైన బాధలు పడుతున్నారు భారతదేశం మొత్తం, బయట మిలిటరీలో, డిఫెన్స్ అంతా. కాబట్టి మనం అంతా ఐక్యంగా ఉండాలా. వాళ్ళ కోసం అవసరం అయితే మనం తినే అన్నం ఒక రోజు మానేసి వాళ్ళకి పెట్టాలి. లేకపోతే భారతదేశం బాగుండదండి. ఇది రాబోయే రోజుల్లో, వెనకటి రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు 400 సంవత్సరాలు ఎట్ట పారిపోనిచ్చారు. అటువంటి వాళ్ళు పాకిస్తాన్లకు చాలా మంది బ్యాక్గ్రౌండ్ ఉన్నారు, కానీ బయటికి చెప్పటంలా. కానీ ఇండియాని ఎవరు కదిలించలేరు. మనం ఐక్యంగా ఉన్నాం, ఐక్యంగా చేద్దాం. ముఖ్యంగా ఈ సభ ద్వారా ఈ దయానంద్ గారికి, సత్యనారాయణ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్తున్నా. సత్యనారాయణ రెడ్డి గారు ఇందాక చెప్పారు, ఇటువంటి కార్యక్రమాల్లో ముందుంటాడు పాపం. అతను సోషల్ జస్టిస్ ఉంది ఆయన దగ్గర. జేబీ రాజు గారు అన్నాడు ఆ రోజుల్లో, సోషల్ జస్టిస్ రెడ్డిస్ లో ఎవరైనా ఉన్నారంటే ఒక సత్యనారాయణ రెడ్డి అని చెప్పాడు ఆయన మీటింగ్ లో. జేబీ రాజు అంత తేలిక మనిషిని ఒప్పుకోడు. అటువంటి కార్యకర్తల్ని నిన్న ఇమీడియట్ గా చెప్పాడు మన దయానంద్ గారు వస్తే జేబీ రాజు గారు వచ్చినట్టేనన్నా నేను. కాబట్టి మనం అంతా ఐక్యంగా ఉండాలా. ఇవాళ మీకు మనవి చేస్తున్నానండి, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కడు కూడా ఇవాళ వాళ్ళకి నిలబడండి. మీరు ఐక్యంగా ఉండండి. ఇవాళ పెద్ద చిన్న మనమంతా సుఖంగా ఉన్నానంటే వాళ్ళ దయ వల్లనే ఇవాళ. లేకపోతే మనం సుఖంగా ఇండియాలో ఉండలేము. కాబట్టి వాళ్ళకి మనం బాసట్టుగా ఉండి అవసరం అయితే అన్ని కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేయండి. మేము కూడా ఇందాక అన్నట్టు మా సీతారామయ్య గారు వారు మన కుప్పులోళ్ళు ఎప్పుడు కూడా చాలా కమిట్మెంట్ వాళ్ళకి కదా. అట్లానే మేజర్ గారు అందరు చెప్పారు. నేను ఒకటే మనవి చేస్తా, మీరంతా ఏకంగా ఉండాలా. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి వాడు ఏకంగా ఉంటేనే ఇది ఇంకా సక్సెస్ అవుతుంది. కానీ మీరు బయటికి రాకుండా ఎక్కడోళ్ళు అక్కడ పండుకొని మనకి సంబంధం ఉంది. ఒక రేవంత్ రెడ్డి గారే చేస్తున్నాడు, మంత్రులంతా హాయిగా పండుకోవటం, ఎమ్మెల్యేలంతా పండుకొని మీరు సుఖంగా ఉండలేరు. ఇవాళ మొత్తం భారతదేశంలో ఉన్నట్టు మొత్తం కూడా ఏకమై వాళ్ళకి మనం నిలబడదాం. అవసరమైతే మనం డబ్బిద్దాం, మనం అవసరమైతే అందరికి చెబుదాం. గవర్నమెంట్ కూడా అవసరమైతే ఎంప్లాయీస్ ద్వారా అందరి దగ్గర కూడా ఒక రోజు జీతం, నెల జీతం ఆ మిలిటరీ పీపుల్ అందరికి, డిఫెన్స్ వాళ్ళకి ఇస్తే మనం సుఖంగా ఉంటాం. ఈ అవకాశం ఇచ్చిన ప్రత్యేకంగా నేను మన సత్యనారాయణ రెడ్డి గారికి, అట్లానే దయానంద్ గారికి, అందరు ఇక్కడ పెద్ద వాళ్ళు అంతా అందరూ ఉన్నారు ఇక్కడ, వీళ్ళందరికీ కూడా నన్ను పిలిచినందుకు నేను మీకు మనవి చేస్తా. మనం సుఖంగా ఉన్నాము అంటే వాళ్ళు సుఖంగా ఉండాలి. అక్కడ మనం సుఖంగా ఉండి వాళ్ళు సుఖంగా లేకపోతే ఇండియా ఉండదు. అది కూడా మీకు చెబుతున్నా. అందుకే రేవంత్ రెడ్డి గారు గొప్ప పని చేసి ఇమీడియట్ గా లీడ్ తీసుకున్నాడు భారతదేశం. ఏ చీఫ్ మినిస్టర్ కూడా తీసుకోవాలా. అది గొప్పతనం. నేను మంత్రులకు చెప్తున్నా, ఎమ్మెల్యేలకు చెప్తున్నా, ఆయన చెప్పినట్టుగా ఇమీడియట్ గా జీతాలు మీరు ఇచ్చేయండి, మీకు పేరు వస్తుంది. వాళ్ళు చెప్పినట్టుగా డొనేషన్స్ ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళంతా ఇవ్వండి.
ఇవాళ వాళ్ళని మనం గిన వాళ్ళకి ధైర్యం వస్తుంది ఇండియాలో. ఓహో మన ప్రజలంతా మా అమ్మటున్నారనే ధైర్యం మిలిటరీ వాళ్ళకి రావాలా, డిఫెన్స్ వాళ్ళు రావాలా. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ నిన్న మురళీ నాయక్ వాళ్ళు వీళ్ళు వెళ్తే ఒక ఆ ఊర్లో ఏరియాలో 10 మంది కూడా 10 తండాలు కూడా మొత్తం ఒక లైన్లో ఊరేగింపించారు. ఏమొస్తుందండి? లైఫ్లో అదే కావాలి మనకు. కాబట్టి మీ అందరికి మనవి చేస్తున్నా, ముఖ్యంగా మీడియాకు చెబుతున్నా, అందరి మీడియా దీంట్లో కూడా పొలిటికల్ పెట్టుకోబాకండి, అందరూ ఏకంగా అండి. అటు పాకిస్తాన్ ఇందాక చెప్పినట్టుగా అన్ని ఫేకే ఇస్తున్నాడు వాడు, మనయే కరెక్ట్గా ఉన్నాయి. కాబట్టి అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా నా నమస్కారాలు తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఐఎన్టీసీ జాతీయ అధ్యక్షులు మృదు స్వభావి, అనేక దేశాలు కూడా తిరిగారు వారు ఆధ్యాత్మికంగా. అంబడి కృష్ణమూర్తి గారు వారి సందేశాన్ని ఇస్తారు. థ్యాంక్ యూ అన్నగారు. సభకు నమస్కారం. ముందుగా ఈ సభాధ్యక్షులైనటువంటి గొల్లపల్లి దయానందరావు గారికి మరియు తెలంగాణ సాధన సమితి అధ్యక్షులు మా గంటా సత్యనారాయణ రెడ్డి గారికి, మా ఖైరతాబాద్ బిల్డర్ రమేష్ గారికి, మరియు అనేక మంది పెద్దలు, మేజర్ చంద్రకాంత్ లాంటి వారు, సూర్యనాయక్ లాంటి వారు, అనేక వివిధ రంగాల్లో నిష్ణాతులు అందరూ కూడా ఈ వేదికను అలంకరించినారు. ముందుగా జై హో భారత్, మేరా భారత్ మహాన్, ఆపరేషన్ సింధూర్కు జై జైలు, త్రివిధ దళాలకు సెల్యూట్. ఈరోజు దేశం గర్వించదగ్గ దినాలను మనం చూస్తున్నాం. ఏదైతే ముష్కర తీవ్రవాద మూకలన్నీ అమాయకులైన భారత పౌరులను, ఏదో విహారానికి వచ్చిన భారత పౌరులను మతం పేరిటిన ఒక్కొక్కరిను పరీక్షించి వాళ్ళ మతం అడిగి మరీ దారుణంగా భార్యల ఎదుట పిల్లల ఎదుట నిర్దాక్షిణ్యంగా చంపిన ఘటన మొత్తం దేశాన్ని కలిసివేసింది. ఎందుకంటే ఈ దేశం శాంతిని కోరుకుంటుంది. ఈ దేశం పరదేశాలతోని ప్రపంచ దేశాలందరితో కూడా ఈరోజు శాంతిని కోరుకుంటున్నది. అటువంటి మన భారతదేశం మీద ఎన్నో సంవత్సరాలుగా ఒక దుష్ట దుర్మార్గ నీచ నికృష్ట రాజకీయాలు చేసుకుంటూ తిండికి లేకపోయినా ఈరోజు అనేక మంది పిల్లలు విద్య అర్హత లేకుండా, స్కూళ్లు లేకుండా రోడ్ల మీద తిరుగుతున్నారు. పాకిస్తాన్లో సరైన వైద్య అవకాశాలు లేవు, సరైన ఉపాధి లేదు. అయినా కూడా కేవలం ఇటువంటి తీవ్రవాద మూకలను పెంచి పోషించుకుంటూ ఈ తీవ్రవాదంతో 35,000 మంది తీవ్రవాదులు ఈరోజు పాకిస్తాన్లో లగ్జరీగా బతుకుతున్నారు. వాళ్ళకు కొన్ని కోట్ల డబ్బులు దేశం వెచ్చించుకుంటా ఇటువంటి దుర్మార్గ చర్యలకు పాల్పడుకుంటా దేశంలోనే ప్రపంచంలోనే ఒక తీవ్రవాద దేశంగా పరిగణించబడ్డది. దైవ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వచ్చి చెప్పాడు, ఎవరు ఎటువంటి పని చేస్తారో అటువంటి వాటితోనే నాశనం అవుతారని. ఎవడు కత్తి పడుతుందో కత్తితోనే నాశనం అవుతారు. ఈరోజు తీవ్రవాదాన్ని పెంచిపోసిన పాకిస్తాన్ తన యొక్క చీకటి కోరల్లో, తన యొక్క దుర్మార్గ కోరల్లో ఇరుక్కొని ప్రపంచం ముందు సర్వనాశనం అయ్యే రోజు ఈరోజు మన ప్రపంచమంతా చూస్తున్నది. ఎందుకంటే ఇంకా ఏ మనుగడ లేదు, ఏదీ లేదు వాళ్ళకు. కేవలం వాళ్ళు ఈరోజు సింధూర్ ఆపరేషన్ చేసింది ఒక 2 మహిళలతో మనం చేసినాం. అదే కర్నల్ సోఫియా ఖురేషి మరియు వింగ్ కమాండర్ భూమికా సింగ్, 2 మహిళలతోని ఏ ఒక్క సామాన్య పౌరుడికి నష్టం చేయకుండా, ప్రజలకు నష్టం జరగకుండా కేవలం ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేసి 20 నిమిషాలలో ఆపరేషన్ ముగించిండ్రు. ఎంత అద్భుతమైన, ప్రపంచమంతా హర్షించింది మన సంఘటన. ఏ ఒక్కరికి అమాయకులకు సంబంధం లేని, ఉగ్రవాదం సంబంధం లేని ఏ ప్రజలకు నష్టం చేయకుండా మన భారతదేశం ఈరోజు గర్వంగా ప్రపంచం ముందు తలెత్తుకుంటే, సిగ్గులేని పాకిస్తాన్, నీచమైన నికృష్టమైన దుర్మార్గమైన పాకిస్తాన్ ఈరోజు బార్డర్లో ఉన్న ప్రజల మీద దాడి చేస్తుంది. నీకు ధైర్యం ఉంటే మా సైనికులతో కొట్లాడు, నీకు ధైర్యం లేక పిరికి పంద చర్యలుగా ఈరోజు చుట్టూ ఉన్న ప్రజలను, బార్డర్లో ఉన్న అమాయకమైన ప్రజలను, ప్రార్థనా మందిరాలను, స్కూళ్లను
వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి ఈరోజు దుర్మార్గమైన చర్యలు పాటుపడుతుంది. కానీ ఇప్పటి వరకు మన భారతదేశ సైనిక శక్తి, మన భారతదేశం ఉన్నటువంటి 400 విజన్, అది ఏంటిదన్నది ఒక గొప్ప మన సైనిక పాఠవాన్ని ఒక్కరు కూడా ఈరోజు దేశం దాటి లోపల రాలేకపోయినారు. కానీ దుర్మార్గ ప్రచారంతో, వ్యర్థమైన ప్రచారాలతో ఈరోజు అది తానే మభ్యపెట్టుకుంటుంది. కానీ ఈ యుద్ధం ఎక్కువ రోజులు జరగదు. ఒకప్పుడు వాజ్పేయి అన్నారు, మేము సరిగ్గా కళ్ళు తెరిస్తే ఈ ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనేది లేకుండా పోతున్నాడు. ఈ రోజు కూడా మన ప్రధాని ఓపికను సహిస్తున్నారు. నిరంతరంగా ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం నిరంతరంగా పర్యవేక్షిస్తూ త్రివిధ దళాలతో పర్యవేక్షణలో మన దేశమంతా ఒక్క తాటి మీద ఉన్నది. ఈరోజు కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా మన సైనికులకు మద్దతు తెలుపుతూ, సైనికులకు సంఘీభావంగా తెలుపుతూ అనేక ఊరేగింపులు ప్రతి రాష్ట్రంలో ఊరేగింపులు చేస్తున్నారు. మొట్టమొదటిగా మన రాజధాని అయిన మన హైదరాబాద్ లో మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, రేవంత్ రెడ్డి గారు మన ప్రియతమ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరగడము చాలా ఆనందనీయము. ఆ తర్వాత దేశమంతా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గాని అనేక పార్టీలు, అన్ని కులాలకు, మతాలకు, రాజ్యాలకు అతీతంగా ఈరోజు మొత్తం సంఘీభావంగా సైనికులకు ఒక ఆత్మస్థైర్యాన్ని ఇస్తున్నారు. ప్రతి ఒక్కరు తమ వంతు విరాళాలు ఎట్లిస్తున్నారో ఈరోజు కార్మిక కుటుంబాలు, అసంఘటిత కార్మికులు, అనేక రంగ కార్మికులు కూడా ఇవ్వాలని మా గంటా సత్యనారాయణ గారు, దయానంద్ అన్న గారు అందరూ కూడా కూర్చొని ఒక నిర్ణయం తీసుకొని అప్పీల్ చేస్తున్న ఈ విషయానికి ముఖ్య అతిథిగా నన్ను రావడము, నేను ఇందులో పాల్గొనడం చాలా ఆనందంగా భావిస్తున్నాను. ఈ యుద్ధం ఎక్కువ రోజులు జరగదు. ఇది కేవలం డాంబికమైన యుద్ధం. చాతగాని, శక్తి లేని, ఆర్థికంగా చితికిపోయిన పాకిస్తాన్ కేవలం అక్కడున్న తీవ్రవాదులకు భయపడి, అక్కడ వీళ్ళు పెంచి పోషించిన తీవ్రవాదులు వీళ్ళని కబలిస్తారని భయపడి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు దొంగచాటున చీకట్లో బార్డర్ ప్రజలను వాళ్ళను చేసుకొని వాళ్ళను చేస్తున్నారు. కానీ డైరెక్ట్ గా మన సైనికులతో యుద్ధం చేయలేరు. ఈ యుద్ధం నా దృష్టిలో 1-2 రోజుల్లో ముగిసిపోతుంది. ఎందుకంటే వాళ్ళకంత ఆర్థిక స్తోమత లేదు, శక్తి లేదు. భారత సైన్యంకున్నంత గొప్పతనం ఈ దేశంలోనే, ప్రపంచంలోనే 5వ స్థాయి సైన్యం మనది, 5వ స్థాయి మన ఆర్థిక స్తోమత మనది. అటువంటి మన ముందు అది కుప్పిగంతులేస్తున్నది. ఈ యుద్ధం ఆగిపోతుంది. తొందరలోనే ఓటమి అంచనా పతనం ఉన్నారు. ఎందుకంటే పాకిస్తాన్ ఈ రోజు దావుద్ ఇబ్రహీం లాంటి వాళ్ళని పెంచి పోషించింది, అసర్ మసూద్ లాంటి వాళ్ళని పెంచి పోషింది. వాళ్ళంతా పారిపోయింది ఈ రోజు దేశంలో లేకుండా. పాకిస్తాన్ తొందరలోనే ఇంకా ఇటువంటి వేషాలు వేస్తే మాత్రం ప్రపంచ పటంలో లేకుంటే పోతుంది. ఖబర్దార్ పాకిస్తాన్ ఈ రోజు హెచ్చరిస్తున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై భారత్. మేరా భారత్ మహాన్, మేరా భారత్ మహాన్, మేరా భారత్ మహాన్. ఇప్పుడు సత్యదేవ్ గారు మాట్లాడతారు 2 నిమిషాలు. సభా అధ్యక్షులు శ్రీ దయానంద్ గారికి నమస్కారం ఇస్తూ, స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నమస్కరించి మాట్లాడేది ఏంటంటే, we will support Indian Army, Navy, Air Force. They are doing well. I salute to them, and we will do whatever we do it. What is either financially or anything else. Thank you very much. ఆపరేషన్ సింధూర్ అనేటటువంటిది చాలా మందికి అసలు ఈ సింధూర్ ఏంటి అనేటటువంటిది కొందరికి ఇంకా లోతుగా పరిశీలన చేయలేదు. మొత్తం భారతదేశం యొక్క చరిత్ర తీసుకుంటే మనదంతా సింధు నాగరికత. సింధునే హిందువుగా మారింది. ఇటాలియన్ భాషలో హెచ్ పలకరు కాబట్టి అది ఇండియాగా మారిందనేది చారిత్రక నేపథ్యం. ఈ స్త్రీ, మన భారత స్త్రీ మరి నుదుట మీద కూడా ఆ సింధు అనేటటువంటి తిలకం ఉంటుంది. కాబట్టి
ఆమె ఎప్పుడు కలకలలాడాలంటే ఆ యుద్ధంలో కానీ ఉగ్రవాదంలో కూడా నశించకూడదనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో మంచి ఆశయంతో ఆపరేషన్ సింధూర్ పెట్టడం జరిగింది. అయితే ఈ యొక్క ఆపరేషన్ సింధూర్కి నాయకత్వం వహిస్తున్నటువంటి మరి ఇద్దరు స్త్రీలే, కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. చూడండి, భారతదేశము అంతరిక్షంలో చంద్రయాన్ 1, 2, 3, 4 కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయెల్స్ తర్వాత బలమైనటువంటి మిలిటరీ త్రివిధ దళాలు పోరాటంలో రష్యాని అమెరికాని మించిపోయి ఈరోజు మనం ముందున్నాం. కాబట్టి ఈ త్రివిధ దళాలు పోరాటం చేస్తున్నాయి. ఇంకా యుద్ధం ఆరంభం కాలేదు. కేవలం ఉగ్ర మూకలు ఎక్కడైతే ఉన్నాయో ఆ రోజు బిన్ లాడెన్ ఎక్కడున్నాడో అమెరికా వాడు కనుక్కొని బిన్ లాడెన్ ని అదే పాకిస్తాన్ లో తుదముట్టించడం జరిగింది. లష్కరే తోయిబా లాంటి అనేక సంస్థలు ఉన్న ఉగ్రవాద సంస్థలు, ఆ ఉగ్రవాద సంస్థల్ని పాకిస్తాన్ పాలకులు పెంచి పోషిస్తున్నారు. పార్లమెంట్ లో సయ్యద్ అనేటటువంటి ఒక అసెంబ్లీ సభ్యుడు, అది అసెంబ్లీ అంటారు, అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రిని, అక్కడ ఉన్నటువంటి మరి పాలకుల్ని విమర్శించడం జరిగింది. కాబట్టి యుద్ధం వస్తుందంటే పాకిస్తాన్కి ఒక్క దేశం కూడా, తుర్కిష్ దేశం తప్ప వేరే దేశాలు ఈరోజు రష్యా గాని అమెరికా గాని పెద్ద పెద్ద దేశాలన్నీ కూడా సైనికంగా మనకు మద్దతు తెలుపుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు మరి మొన్న జరిగినటువంటి క్యాండిల్ ర్యాలీలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ముందున్నారు దేశంలో అని మన ముఖ్యమంత్రులలో నైతికంగా మద్దతు తెలిపారు. మేము కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో ఒక రోజు జీతం వేతనం ఇయ్యాలి దేశ రక్షణ నిధికి అనేటటువంటిది ఇస్తున్నాం. దాని ముందు మేము త్వరలోనే మళ్ళా రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి అన్ని ప్రజా సంఘాలని, అన్ని మరి అసంఘటిత కార్మిక సంఘాలని, అన్ని మరి వివిధ మరి కుల సంఘాలని పిలిచి పెద్ద ఎత్తున పిలుపు ఇవ్వాలని మరి ముఖ్యమంత్రి గారు నిన్ననే మరి ముఖ్యమంత్రి కార్యాలయంకి వెళ్లి అపాయింట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. గవర్నర్ కూడా కలవటం జరుగుతుంది. పాత్రికేయ మిత్రులకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరిచ్చే పబ్లికేషన్ మీదే ప్రతి పౌరుడు, ప్రతి విద్యార్థి, కర్షక, మరి కార్మిక, విద్యార్థి, యువజన, మేధావులు, పౌర సమాజం అంతా కదిలి దేశ రక్షణ నిధికి ఇచ్చినట్లయితే దేశం ముందుంటది. ఒక్క ప్రమాదం ఏర్పడినటువంటి పరిస్థితిలో దేశం కులాలకి, మతాలకి, రాజకీయాలకి అతీతంగా ఐక్యమయ్యారనేది గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉందని మనవి చేస్తూ, ఆపరేషన్ సింధూర్ తప్పకుండా సక్సెస్ అవుతుంది అని మనవి చేస్తూ, మనం నైతికంగా భారతదేశం ముందుంది. భారతదేశం ఎప్పుడు కూడా ఇతర దేశాలతో సయోధ్య తర్వాత సామరస్యంలో మనం ముందుంటున్నాం, ముందు కూడా ఉంటామని మనవి చేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి మరి గంటా సత్యనారాయణ రెడ్డి వారి యొక్క సందేశాన్ని ఇస్తారని విజ్ఞప్తి చేస్తారు. సింధు ఆపరేషన్ అనే కార్యక్రమానికి ఇవాళ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మరి దయానంద్ గారి అధ్యక్షతన దీనికి మరి అఖిల భారత బంజారా ఎస్టీ ఎస్సీ చైర్మన్ అయినటువంటి గౌరవ సూర్యనాయక్ గారు, తర్వాత అంబాడి రామకృష్ణ గారు, కృష్ణమూర్తి గారు, మరి ఈ వేదిక మీద ఉన్నటువంటి అనేకమైనటువంటి పెద్దలకు అందరికి కూడా తెలంగాణ సాధన సమర యోధులు వేదిక మీదకి పిలువగానే మరి అందరు వచ్చినందుకు కూడా వారందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.
ఇవాళ 140 మంది 140 కోట్ల భారతీయులున్నటువంటి భారతదేశంలో ఒక 7 తీవ్రవాదులు వచ్చి 28 మందిని హతమార్చడం జరిగింది. అంటే భారత పౌరులను హతమార్చిన వారు తీవ్రవాదులైతే ఎవరైతే ఉన్నారో ఆ తీవ్రవాదులకు మద్దతు ఇచ్చేటువంటి పాకిస్తాన్ మిలిటరీ ఏదైతే ఉన్నదో వారిని కూడా భారతదేశం తీవ్రవాదులుగా ఇవాళ ఈ వేదిక తీర్మానం చేయడం జరిగింది. కానీ పాకిస్తాన్ లో ఉన్నటువంటి సిటిజన్ కాదు, పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఆర్మీని తీవ్రవాదులకు గుర్తిస్తున్నాం. ఎందుకు అంటే ఒక తీవ్రవాదికి మద్దతు పలుకుతుందంటే వాడు కూడా తీవ్రవాదే. అందుకోసం వాడిని తీవ్రవాదిగా చిత్రీకరించి ఇవాళ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు మరి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి మా కాంగ్రెస్ నాయకులైనటువంటి ఖార్గే గారిని, రాహుల్ గాంధీ గారిని సమావేశం ఏర్పాటు చేసి ఈ సింధు ఆపరేషన్ చేస్తున్నాం, అఖిలపక్ష పార్టీలన్నీ కూడా ఏకంగా రావాలంటే మా కాంగ్రెస్ పార్టీ మరి పూర్తి స్థాయిలో భారతీయులంతా ఒక్కటి, తీవ్రవాదులు ఈ ప్రపంచంలో ఎవరున్నా వారు వేరు, భారతదేశం మీరు పోరాటం చేయండి, అఖిలపక్షంగా మేము మద్దతు ఇస్తామని చెప్పి మా రాహుల్ గాంధీ గారు మద్దతు ఇవ్వడం జరిగింది ప్రధానమంత్రి గారు అడగంగానే. అంతేకాకుండా ఇవాళ చైనా అనుకుంటుంది కావచ్చు, అమెరికా అనుకుంటుంది కావచ్చు, జపాన్ అనుకుంటుంది కావచ్చు, జర్మనీ అనుకుంటుంది కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా ఈ భారతదేశంలో అమ్ముకొని బతికేటువంటి గౌరవం మీకున్నది. మీరు తీవ్రవాదుల గిట్ట మర్చిపోయి గిట్ట మద్దతు ఇస్తే ఇవాళ అఖిల భారత ప్రజానీకమంతా కూడా మీ వస్తువులు కొనే దాన్ని ఈ భారతదేశ ప్రజలంతా కూడా నిషేధించారనే సంగతిని యావత్ ప్రపంచ దేశాలు గమనించాలని చెప్పి ఈ సభాముఖంగా చెప్తున్నాం. దానికి ఉద్దేశించే ఇవాళ గౌరవనీయులైనటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఎంబడే ఈ ప్రాంత ప్రజల తరపున 4 కోట్ల జనం తరపున సంఘీభావం డిఫెన్స్ లో ఉన్నటువంటి మిలిటరీ వాళ్ళకు కానీ, మిలిటరీ కుటుంబానికి కానీ, మరణించిన వాళ్ళకు కానీ సంఘీభావంగా 29 రాష్ట్రాలున్న ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి శాంతి యాత్ర మా ముఖ్యమంత్రి గౌరవనీయులైనటువంటి రేవంత్ రెడ్డి గారు చేయడం ఇవాళ యావత్ ప్రపంచమంతా గౌరవించాల్సిన విషయాన్ని గమనించాలి. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైనా గారు కూడా తానుకొక విజన్ ఉంటది, ఆ విజన్ ప్రకారంగా పోతాడు. దానికి ఆ విజన్లనే ఇవాళ ఆయన జీతాన్ని కూడా లెక్క చేయకుండా ఆయనతో కలిసి ఉన్నటువంటి కేబినెట్ వాళ్ళది, ఎమ్మెల్యేలది, మరి వారందరి జీతాన్ని కూడా ఇవాళ ఇవ్వాలని చెప్పి వారు ప్రకటించడం ఈ సభాముఖంగా ఆయనకు చప్పట్లతో స్వాగతించాలని, నేను రేవంత్ రెడ్డి గారికి చప్పట్లతో స్వాగతించాలని కోరుకుంటూ, అంతేకాకుండా ఇవాళ ఒక డిఫెన్స్ వాళ్లకు డిఫెన్స్ డెవలప్మెంట్ ఇది ఒక అకౌంట్ ఓపెన్ చేయాలని చెప్పి ఆ అకౌంట్ లోనే యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి భారతీయులంతా కూడా ఆ అకౌంట్ కు డబ్బులు పంపించేటువంటి కార్యక్రమం చేయాలంటే ఇవాళ దానికి డిఫెన్స్ కు అకౌంట్ లేదు. మేము ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వారి జీతాన్ని ప్రకటించారు, కానీ ఆ జీతాన్ని డబ్బులు ఏ అకౌంట్ వేయాలో లేదు. దానికి మేము భారతదేశం సెంట్రలైజ్ గా డిఫెన్స్ వాళ్లకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీ ఇంకొక డెవలప్మెంట్ అకౌంట్ను ఓపెన్ చేయండి, ఆ అకౌంట్ను యావత్ ప్రపంచానికి చెప్పండి. భారతీయులు ఎక్కడైతే ఉన్నారో, తీవ్రవాదానికి ఎక్కడైతే
నష్టపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ సహాయ నిధికి డైరెక్ట్ గా డిఫెన్స్ డెవలప్మెంట్ కమిటీకి మాలాంటి వాళ్ళం ఇక్కడ ఉన్న వాళ్ళు అసంటి వాళ్ళం కూడా లక్షలాది రూపాయలు మా దగ్గర ఉన్న అసంటి కూడా మీ అకౌంట్ వేయడానికి ముందుకు రావడానికే ఇవాళ తెలంగాణ సాధన సమర యోధుల వేదికతోని ఈ యొక్క ప్రెస్ క్లబ్ ద్వారా మీ ద్వారా ఈ యొక్క మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఇంతే కాకుండా ప్రతి ఒక్కరు కూడా గమనించాలి, మాకు ఈ ప్రపంచంలో మహాత్మా గాంధీ గారు ఒక సందేశం ఇచ్చారు, శాంతియుతంగా పోయే సందేశాన్ని. కానీ శాంతియుతంగా పోయే సందేశం ఏదైతే ఉన్నదో ఈ తీవ్రవాదులు దొంగచాటు వచ్చి అమాయకమైనటువంటి భారత ప్రజానికాన్ని చంపేదాన్ని యావత్ ప్రపంచం అంతా కూడా దాన్ని ఖండించడం జరిగింది. ఇవాళ మా ప్రభుత్వం మా డిఫెన్స్ త్రిముక్త కమిటీ ఏదైతే ఉన్నదో వారందరూ కూడా చూడండి, ఏ ఒక్కరిని కూడా ఒక్కరి మీద కూడా అదనంగా దాడి చేయలే. ఎవరైతే తీవ్రవాదుల సమస్యలు ఉంటాయో ఆ తీవ్రవాదుల సమస్యల మీదనే 9 సమస్యల మీద ప్రపంచంలో పేరుగాంచినటువంటి ఉగ్రవాదుల మీద మరి ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ సింధూర్ అంటే మనకు భారత మాత తల్లి బొట్టు సింధూర్. ఆ సింధూరు పేరుతోనే భారత మాత బిడ్డల మీద ఎక్కడైనా ఎవరైనా ఎలాంటి దాడి చేసినా కూడా మీ అందరికి ఇదే గతి పడుతుందని చెప్పేసి ఇవాళ అఖిల పక్ష మొత్తం కూడా ఇలా మా రాహుల్ గాంధీ గారు కానీ, తర్వాత మా ఖార్గే గారు కానీ, తర్వాత మా రేవంత్ రెడ్డి గారు కానీ, అనేకమైనటువంటి మిత్రులు అనేకమైనటువంటి నాయకులంతా కూడా మరి వారికి సంఘీభావం తెలియజేస్తూ మరి ఈ యొక్క సందేశాన్ని ఈ అవకాశాన్ని మీరందరూ కూడా ఈ వేదిక మీదకి వచ్చి మరి గొల్లపల్లి దయానంద్ గారి అధ్యక్షతన మరి సూర్యనాయక్ గారు లాంటి వాళ్ళు, అంబటి కృష్ణ గారు లాంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా రాహుల్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా మేయర్ గారు, తర్వాత పేరున అందరు కూడా వచ్చి మీ అందరు జయపదం చేసినందుకు తోటి ఎదురుంగనటువంటి ప్రెస్ మిత్రులకు అందరికి కూడా దీన్ని రాజకీయం చేయకుండా భారీ ఎత్తున ఈ ప్రచారాన్ని చేసి ప్రతి ఒక్క భారతీయునికి చేరేటట్టు మీడియా మిత్రులు చేసి డిఫెన్స్ వాళ్ళది సపరేట్ ఒక అకౌంట్ ఓపెన్ చేయాలని చెప్పేసి వేదిక ద్వారా వారికి అందరికీ విజ్ఞప్తి చేయడం జరిగింది. జై జవాన్, జై హింద్. నీరజ్ గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తూ మౌనం పాటిస్తారు. చేసిన పెద్దలందరికీ నమస్కారం. ఇవాళ ఒకసారి నిన్న మన వీర జవానుడు మురళీ నాయక్ గారి కోసం మనం హోమేజ్ ప్రకటిద్దాం. 2 నిమిషాలు. ఈ సమావేశం ఇంతటితో ముగిస్తుంది.